వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ ఈరోజు నేను రెడ్మీ టర్బో 4 మొబైల్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నా. ఇది మనకి అప్‌కమింగ్ మొబైల్ అనమాట. ఆల్రెడీ మనకి చైనాలో అయితే లాంచ్ అయిపోయింది మొబైల్. బట్ మన ఇండియాకి అయితే రాలేదు. అంటే త్వరలో రాబోతుంది అనుకోండి. మేబీ నెక్స్ట్ మంత్ గాని నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతదనమాట. దీన్ని పోకో ఎక్స్7 ప్రోకి కాంపిటీట్‌గా తెస్తున్నారనమాట. అంటే ఆ మొబైల్‌కి పోటీగా ఈ రెడ్మీ టర్బో 4ని లాంచ్ చేస్తున్నారు. ఇంక చూడాలి ఆ మొబైల్ పైన ఇది సక్సెస్ అవుతదా లేదా అనేది. నా చిన్న రిక్వెస్ట్, మన ఛానెల్‌కి ఒక సబ్‌స్క్రైబ్, లైక్ కొట్టండి గైస్. మనం ఫస్ట్ రెడ్మీ టర్బో 4 బిల్డ్ క్వాలిటీ డిజైన్ చూసినట్టయితే ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటది. బ్యాక్ అయితే మ్యాట్ ఫినిష్ ఉంటదనమాట. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. అలాగే డ్యూయల్ కెమెరా సెటప్ రాబోతుంది. IP68 వాటర్ రేటింగ్ ఉంది. NFC సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. అలాగే మనకి కెమెరా డిజైన్ కూడా కొంచెం బాగుందని చెప్పొచ్చనమాట. మనకి పోకో ఎక్స్9 ప్రోలో ఏమాత్రం కెమెరా డిజైన్ ఉంటే సేమ్ దింపేసారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్‌ప్లే అనమాట. ఇది మనకి 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్‌ప్లేతో రాబోతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్‌ప్లే అనమాట ఇది మనకి. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ రాబోతుంది. ఇంకా మనకి మొబైల్ కూడా కొంచెం స్ట్రాంగ్ అనుకోవచ్చు డిస్‌ప్లే బేస్‌మెంట్‌లో. ఇందులో మనకి 120 రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే హెచ్‌డి10+ సపోర్ట్ ఉంది. ఇంకా మీరు మూవీస్ అయితే హై క్వాలిటీలో చూడొచ్చు. అలాగే 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే పెట్టారు. మనకి ఇండోర్, అవుట్‌డోర్‌లో గాని బ్రైట్‌నెస్‌తో కొంచెం ఇష్యూ తగ్గినట్లు అనుకోవచ్చు. కొన్ని మొబైల్స్ ఏమంటే మనకి సన్‌లైట్ అప్పుడు ఎత్తుకొని పోయినామనుకో బ్రైట్‌నెస్‌తో కొంచెం ఇబ్బంది ఉంటదనమాట. బట్ మనకి ఇందులో అలా ఉండదు. ఈ డిస్‌ప్లే కూడా కొంచెం బెటర్ అనమాట. ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది గేమింగ్ అండ్ ఈ మూవీస్ చూసేటప్పుడు. ఓవరాల్‌గా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట ఈ డిస్‌ప్లేలో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్, ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ మీద రాబోతుందన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్. 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ఆక్టా కోర్ 3.25 గిగాహెర్ట్జ్ స్పీడ్ ఉంటదన్నమాట. క్లాక్ స్పీడ్ ఉంటది. అలాగే LPDDR5 రాబోతుంది. UFS 4.0 రాబోతుందని చెప్పొచ్చనమాట. ఇంకా మనకి ఈ ప్రాసెసర్ ఒక రకంగా బెటర్ అనమాట. అంటే మనకి పోకో ఎక్స్9 ప్రోలో ఏమాదిరి పర్ఫార్మెన్స్ ఉంటదో ఇందులో కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది అది మనం అఫీషియల్‌గా చెప్పలేము. అది ఖచ్చితంగా ఎవరైనా వాడిన తర్వాతే చెప్పగలం అనమాట. కాకపోతే పర్ఫార్మెన్స్‌లో 2 ఫోన్స్ ఒకటే రకంగా ఉంటాయన్నమాట. పబ్‌జీ చూసినట్టయితే 60 ఎఫ్‌పిఎస్ అండ్ ఎక్స్‌ట్రీమ్ ప్లస్‌లో అయితే హ్యాండిల్ చేయగలదు. ఇప్పుడున్న పబ్‌జీ అప్డేట్‌లో ఏమంటే మనకి కొన్ని డివైసెస్‌కి 120 ఎఫ్‌పిఎస్ కూడా అవైలబుల్ చేస్తున్నారు. అది దీనికి ఉందా లేదా అనేది మనకి ప్రెజెంట్ అయితే తెలీదు. వెరీ సూన్ అంటే త్వరలో తెస్తున్నారనమాట అలాంటి డివైసెస్‌కి. కాకపోతే ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ అయితే చాలా బాగుంటదనమాట. మీరు ఎటువంటి లాగ్స్, ఎర్రర్స్ అయితే రేజ్ చేయరు. బెటర్‌గా ఉంటదనమాట ఈ ప్రాసెసర్ మీకు. మనకి ఇది ఆండ్రాయిడ్ 15తో రాబోతుంది. అలాగే హైపర్ ఓఎస్‌తో రాబోతుంది. ఇంక ఆండ్రాయిడ్ 15 అంటే మనకి దానికి తగిన రిలేటెడ్ ఏఐ ఫీచర్స్ గానీ, సిస్టమ్ అప్‌డేట్స్ గానీ, అలాగే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, అలాగే సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యుంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి మేజర్‌గా 5 ఇయర్స్ వరకు అప్‌డేట్ ఇస్తారు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన కెమెరా అన్నమాట. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ రాబోతుంది. ఒక ఫ్లాష్ అయితే ఉంటదన్నమాట. ఇందులో మనకి 50 ఎంపీ మెయిన్ కెమెరా ఇచ్చారు. ఇందులో మనకి సోనీ LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తదన్నమాట. అంటే ఇంకా మనకి రేర్ కెమెరాలో ఫోటోస్ కూడా చాలా షార్ప్‌గా వస్తాయి. ఎందుకంటే ఓఎస్ ఉంది కాబట్టి బెటర్‌గా వస్తాయన్నమాట ఫోటోస్ కూడా. అలాగే లో లైట్‌లో కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ ఉంటదన్నమాట రేర్ కెమెరా నుంచి. అంటే లో లైట్ ఫోటోస్ కూడా కొంచెం బెటర్‌గా అయితే క్యాప్చర్ చేయగలదు. విత్ హెచ్‌డిఆర్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. సెకండరీ కెమెరా. ఇందులో మనకి 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారన్నమాట. ఇందులో మనకి స్పెషల్ ఏమంటే వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఇంక మీరు దీన్ని యూజ్ చేసుకొని వైడ్ యాంగిల్ షాట్స్ తీయొచ్చు. అలాగే గ్రూప్ సెల్ఫీస్, అలాగే ల్యాండ్‌స్కేప్ ఇలాంటి కొన్ని మీరైతే క్యాప్చర్ చేయొచ్చన్నమాట. అక్కడ కూడా మీరు బెటర్ ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో. మనకింకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60 ఎఫ్‌పిఎస్‌లో అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చనమాట. బావుంటది వీడియో క్వాలిటీ కూడా. మంచి మంచి స్టెబిలైజేషన్ ఉంటదనమాట. మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి హెచ్‌డిఆర్‌లో వీడియో రికార్డ్ చేయొచ్చనమాట. బావుంటది. ఫ్రంట్ కెమెరా మనకి 20 ఎంపీది ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అయితే సపోర్ట్ చేస్తదని చెప్తున్నారు. మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా ఫోటోస్ అనేది చాలా బాగా తీయొచ్చు. ఇందులో మనకి 2.2 అపర్చర్ ఉందని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనకింకా హై రిజల్యూషన్‌లో వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ క్యాప్చర్ చేయొచ్చనమాట. అంటే హై రిజల్యూషన్ అంటే బెటర్‌గా వస్తాయి. ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఇవన్నీ కూడా బావుంటాయన్నమాట. మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా ఫోటోస్ అనేవి బెటర్‌గానే తీయొచ్చు. 20 ఎంపీ అంటే కొంచెం తక్కువ ఇంజిన్ అవసరం లేదన్నమాట. కొంచెం బెటర్‌గానే ఫోటోస్ అనేది క్యాప్చర్ చేయగలదు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080పీలో 30 ఎఫ్‌పిఎస్‌లో అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చన్నమాట. ఇది వ్లాగర్స్‌కి, యూట్యూబర్స్‌కి అయితే సూటబుల్ అవుతదనుకుంటున్నా. ఫ్రంట్ కెమెరా అంటే కొంచెం బానే ఉంటదన్నమాట వీడియో క్వాలిటీ కూడా. ఇందులో మనకి కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే ఇచ్చారు. అవి కూడా మనం ఒక్కోటి తెలుసుకుందాం. అలాగే మనకి ఇక్కడ ఏఐ ఫోటోగ్రాఫిక్ అనే ఒక ఫీచర్ అయితే ఉంది. మీరు దీన్ని యూజ్ చేసుకొని స్కిన్స్‌ని అలాగే ఇమేజ్ క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేయొచ్చనమాట. చాలా ఉంటది. చాలా డిఫరెన్స్ ఉంటది ఇమేజ్ క్వాలిటీలో ఆఫ్టర్‌కి, బిఫోర్‌కి. అంటే ఓవరాల్‌గా ఫోటోగ్రాఫిక్ షాట్స్ అనేది బెటర్ క్యాప్చర్ చేస్తదనమాట ఇక్కడ. ఏఐ పవర్డ్ హైపర్ ఓఎస్ 2.0తో రాబోతుంది. ఇది ఏం చేస్తదంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తదనమాట. అంటే మనకు అప్పుడే తెలిసిపోతా ఉంటది. అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ ఉంటది. విత్ మనకి యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఎక్కువ ఉంటదనమాట. అంటే మన మొబైల్ యూజ్ చేసేటప్పుడు కూడా బెటర్ ఫీలింగ్ ఉంటదనమాట. మనకి ఎక్కడ కూడా లాగ్స్ ఫీలింగ్ ఇలాంటివైతే రైజ్ చేయము. బావుంటది. అంటే మనం వాడేటప్పుడు కూడా కొంచెం బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ అనమాట. ఇందులో మనకి 6550 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారనమాట. ఇది మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీతో రాబోతుందని చెప్పొచ్చు. బెస్ట్ బ్యాటరీ. మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బావుంటదనమాట. మీరు ఒకసారి 100% చార్జ్ చేసినారంటే మీకు మాక్సిమం
2 ½ డే అయితే రావచ్చనమాట. మనకి సేమ్ పోకో ఎక్స్7 ప్రోలో కూడా ఇదే బ్యాటరీ బెటర్ అని చెప్పొచ్చు. బ్యాటరీ విషయంలో మనకి పోకో ఎక్స్7 ప్రోలో ఉండేది ఇక్కడ కూడా బెటర్ అని చెప్పొచ్చనమాట. ఇక్కడ డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ మనకి 90 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ అయితే బెటర్ అని చెప్పొచ్చనమాట. 90 వాట్స్ అంటే 1 అవర్ లోపలే ఫుల్ చార్జ్ అయిపోతదనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ అనమాట. ఇక్కడ కూడా మనకు డిఫరెన్స్ ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇందులో మనకి డ్యూయల్ సిమ్ అయితుంది చెప్పొచ్చనమాట. డ్యూయల్ సిమ్ అంటే పైన ఒక సిమ్ కింద ఒకటి పెట్టుకోవచ్చనమాట. అలా 2 సిమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడొచ్చే 2025 మొబైల్స్‌కి అలానే ఇస్తున్నాడని చెప్పొచ్చు. నానో సిమ్ టైప్‌లో. అలాగే 5జీ సపోర్ట్ ఉందనమాట. అలాగే వైఫై కూడా ఉంది. ఇక్కడేమంటే మనకి వైఫైలో 5 గిగాహెర్ట్జ్ టు 6 గిగాహెర్ట్జ్ వరకు మనకి వైఫై స్పీడ్ అనేది పెరుగుతదని చెప్తున్నారనమాట. ఇంకా మనకి వైఫై కూడా చాలా స్పీడ్ వస్తదని చెప్పొచ్చు. అలాగే బ్లూటూత్ వర్షన్ 6.0తో రాబోతుంది. హెడ్‌ఫోన్స్ గాని, అలాగే బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌కి వీటికి కనెక్ట్ చేసినప్పుడు ఫాస్ట్ కనెక్ట్ అవుతదనమాట. ఇది గైస్ ఓవరాల్‌గా ఈ మొబైల్ రివ్యూ అయితే. మర్చిపోకుండా మన ఛానెల్‌కి ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.